హలో గైస్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్లో వ్లాగ్స్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఇదైతే పొద్దున్నే లేవగానే వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా లేస్తానట్లే పైకి వచ్చిన తర్వాత నేనైతే రోజు మాకైతే మిద్ది పైనకి ఎక్కగానే ఇక్కడ పైన అయితే కొండపైన తిరునామాలు అయితే కనిపిస్తాయి. అండ్ పొద్దున్న లేవగానే ఇలా అక్కడ టెంపుల్స్ దగ్గర నుంచి అయితే సుప్రభాతం అయితే వినిపిస్తూ ఉంటుంది. ఒకవైపు సుప్రభాతము, ఇంకో పక్క పక్షులు అరుస్తూ ఉంటాయి. అది చూస్తూ కొద్దిసేపు టైంని అయితే అలా గడుపుతాను. వెంటనే మిగిలిన పనులన్నీ పూర్తి చేసుకొని స్నానం అయితే చేసుకొని కాలేజ్కి అయితే రెడీ అయిపోతున్నాను. ఇంక తలపై ఉండవే 4 వెంట్రుకలు, దాన్ని కూడా రుద్ది రుద్ది పెట్టడం వల్ల ఇంకా బోర్డైతే కనిపిస్తుంది. ఇంకా ఆ ఉన్న 4 వెంట్రుకలు షోకులు పడుతూ దూకోవాలి కాబట్టి దూకుంటున్నాను. ఉన్న ప్లే గ్రౌండ్ కనపడకుండా దాచుకోవాలి కదా. ఏందో ఫ్రెండ్స్, ఈ మధ్య హెయిర్ అయితే చాలా రాలిపోతుంది. తర్వాత అయితే ఇది ఇంకా ఈ సమ్మర్లో అయితే సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నాకైతే అయిపోవచ్చింది. అది దాన్ని పిండి పిసికి ఎట్లా దాన్ని అయితే ప్రెస్ చేసిన తర్వాత అయితే కొద్దిగా అయితే సన్ స్క్రీన్ అయితే వచ్చింది. నేనైతే డీకన్స్ట్రక్ట్ సన్ స్క్రీన్ అయితే వాడుతున్నారు. మీరు కూడా సన్ స్క్రీన్ అనేది మీ స్కిన్ కేర్లో యాడ్ చేసుకోండి, ఏది ఉన్నా లేకపోయినా. ఇంకా నేను పూసే రుద్దేది మీరు చూసే భయపడతారు కాబట్టి నెక్స్ట్ అయితే మీకు కనపడకుండా దాచేస్తున్నాను. ఇంకా సన్ స్క్రీన్ ఆరడానికి ఫ్యాన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాను. లేకపోతే పొద్దున్నే టిఫిన్కి అయితే దోశ అండ్ అలాగే కూర పప్పు అయితే ఉన్నింది. తర్వాత తినేసి వ్యాన్ ఎక్కేసి కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. కాలేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడైతే మేమైతే ఒక పెద్ద డిస్కషన్ పెట్టుకున్నాము. ఎట్లయితే మేము ఇంకా ఒక 15 డేస్లో కాలేజ్ అయితే వదిలేస్తున్నాము. ఎందుకంటే మేము ఫైనల్ ఇయర్స్. చాలా బాధగా ఉంది. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. చూడండి, పొద్దున్నే మేము నవ్వుకుంటాం జోక్స్ వేసుకొని. ఇలాంటివే కాలేజ్ లైఫ్ మిస్ అవుతున్నామంటే ఖచ్చితంగా మిస్ అయ్యేదైతే మా ఫ్రెండ్స్ని అండ్ కాలేజ్ని కూడా చాలా మిస్ అవుతాం. ఇంక స్టూడెంట్ లైఫ్ అయితే తిరిగి రాదు కదా. ఇంకా కాలేజ్ అయిపోయినాక ఈవినింగ్ అయితే కాలేజ్ నుంచి వచ్చే దారిలో ఒక అక్క అయితే ఇక్కడ పులుంటలు ఇంకా ఆలు బజ్జీ అయితే సూపర్గా చేస్తుంది. ఇక్కడైతే మేమందరం తినడానికి అయితే వచ్చేసాం. ఇంకా ఆ రోజు ఎండాకాలం అయినా కూడా వాన అయితే పడింది. ఇంకా మీరు చూసినట్లయితే చూడండి, అక్కడ గాలి అయితే చాలా బాగా వస్తుంది. మీకు చూపిస్తున్నాను చూడండి, ఆకాశం అయితే ఎలా ఉందో. మేఘాలంతా మబ్బులతో చుట్టుముట్టుకొని చల్ల గాలితో అయితే అలా చల్లగాలితో చూస్తూ ఉండగానే ఐస్ క్రీమ్ బండి అయితే మాకు ఇంకా కనిపించింది. ఇంకా ఐస్ క్రీమ్ కూడా ట్రై చేద్దామనేసి ఐస్ క్రీమ్ బండి పైన దాడి చేయడానికి మా వాళ్ళు గుంపుగా వెళ్ళిపోయారు. నెక్స్ట్ అయితే ఎవరెవరికి ఏం ఐస్ క్రీమ్ కావాలో వెతుక్కుంటున్నారు. ఇంకైతే అందరు కుల్ఫీలు తీసుకునేసినాం. ఫైనల్ ఇయర్కి వచ్చినా కూడా మా పిల్ల చేష్టలు అయితే పోలేదు. ఇంకా స్నాప్ బాధితులు అందరూ స్నాప్లు పెట్టుకుంటున్నారు. నేనైతే నా పనిలో అయితే వ్లాగ్ తీసుకోవడంలో బిజీగా ఒక పక్క ఐస్ క్రీమ్ తింటూ అందరినీ కవర్ చేసుకుంటూ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా లెంగా పిల్లతనం పోలేదు అని. ఎప్పటికైనా ఎంత పెద్దవాళ్ళైనా మనలో పిల్లతనం అనేది అలానే పెట్టుకోవాలి. అప్పుడప్పుడు పిల్లల్లాగా కూడా బిహేవ్ చేయాలి అనిపిస్తుంది. ఒకటైతే నిజమండి, మనం ఎలా ఉన్నా ఎవరో ఒకరు జడ్జ్ చేస్తారు కాబట్టి మనకు నచ్చినట్టు మనమే ఉండడం, మనల్నే మనం జడ్జ్ చేసుకుంటాం ఒక్కొక్కసారి. అలాంటిది మనం నచ్చినట్లు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటూ, ఏం చేయాలనిపిస్తే అది చేస్తూ హ్యాపీగా మన లైఫ్ మనం బతకాలి. ఈ వీడియోకి అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.